సంవత్సరాలు గడిచాయి. ఆ తర్వాత రవి చదువు పూర్తి చేసి దగ్గర పట్టణంలోని వస్త్ర కర్మాగారంలో పనిచేస్తున్నాడు. లలిత మాత్రం అదే పాత పాఠశాలలో టీచర్ అయ్యింది. ఒకరోజు గ్రామంలో ఉత్సవం సందర్భంగా ఇద్దరూ మళ్ళీ కలుసుకున్నారు. ఆ రోజు మొదటిసారి వారు మాట్లాడుకున్నారు. ఎన్నేళ్ళయింది రవి నిన్ను చూసి, ఎలా ఉన్నావు అంది లలిత. రవి చిరునవ్వుతో నేను బాగానే ఉన్నాను, నువ్వు మాత్రం అదోలా ఉన్నావేంటి అన్నాడు. కాలం ఎంత మారినా కొన్ని జ్ఞాపకాలు మారవు కదా అంది లలిత. అవును మారవు, మనవి కూడా అన్నాడు రవి. అది ఒక సాధారణమైన నిజాయితీ గల సంభాషణ మాత్రమే. కాలం వారిని ప్రేమ అనే పదంతో కలిపి ఉంచలేదు, కానీ వారు ఒకరికి ఒకరు స్పెషల్గా మిగిలిపోయారు. ఎవరికీ చెప్పుకోకుండా గౌరవంగా ప్రేమించిన ఇద్దరు ఆ మౌనంలోని స్నేహాన్ని, ఆ ఎమోషన్ని జీవితాంతం మనసులో దాచుకున్న ఇద్దరు.